టీటీడీకి చెందిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ఎస్వీయు రిటైర్డ్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం రిటైర్డ్ టీచింగ్ ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఎస్వీయులోని అసోసియేషన్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, ముందస్తు నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. బీపీ, షుగర్ పరీక్షలతో పాటు పింక్ బస్సులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్స్మియర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. మహిళలు, పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్వి కుమార్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కె నాగరాజ్, నోడల్ ఆఫీసర్లు డాక్టర్ టీవీడీ ప్రత్యూష, డాక్టర్ ఎం లలిత్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో స్విమ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మావతి, ఎస్వీయు రిటైర్డ్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆచార్య ఏ పాపారావు, కార్యదర్శి డి కృష్ణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ ఆచార్య టీవీ కృష్ణారెడ్డి, కోశాధికారి ఆచార్య కె దామోదర్ నాయుడు, కార్యవర్గ సభ్యులు ఆచార్య వి కోదండంరెడ్డి, ఆచార్య డి ఆనందనాయుడు, ఇతర అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇలా అనేక రకాల క్యాన్సర్కు పొగాకు ముఖ్య కారణం. పొగాకు ఊపిరితిత్తుల క్యాన్సర్ చూసుకున్నట్లయితే దగ్గు రావడం, దగ్గులో రక్తము పట్టడం, కొంచెం ఉంది మేడం. ఒక 4 months బ్యాక్ బాగా ప్యాచెస్ కనిపిస్తున్నాయి బ్లాక్గా. అది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏమని ఫ్లూకాన్ టాబ్లెట్ వాడాను, అయినా తగ్గలేదు. లేదండి, నార్మలే ఇది. అంటే చిన్నప్పటి నుండి పెట్టుకుంటే ప్రాబ్లం ఏం లేదు. 4 రోజులు ఎవరు సజెస్ట్ చేశారు? యాంటీ ఫంగల్ మా తమ్ముడు డాక్టర్ అంటే ఈ వైట్ ప్యాచ్ ముందు నుండి లేదు మేడం, ఈ వద్దే కనిపిస్తుంది. సైడ్కి బ్లాక్ కార్డ్. ఇప్పుడు ఆ ఫ్లూకాన్ వాడడం వల్ల తగ్గినప్పుడు లేదు మేడం, అట్లే ఉంది. కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. ఆ ప్యాచెస్ ఇంకా ఎక్కువ ఉన్నది, అప్పుడు ఇప్పుడు కొంచెం ఇక్కడే బయట ఎక్కడైనా సరే లేదు అంటే మీకు దగ్గరలో డెంటిస్ట్ ఎవరు మీరు రెగ్యులర్గా ఎక్కడైనా చెక్ చేయించుకుంటారు? లేదు మేడం. చూసుకున్నట్లయితే దగ్గు రావడము, దగ్గులో రక్తము పట్టడము ఇవన్నీ ముఖ్యమైన సూచకాలు. నోటి క్యాన్సర్ కు సంబంధించినట్లయితే నోట్లో ముట్టుపడడం కానీ, ఇంప్రోల్స్ రావడం వల్ల కావడం కానీ ముఖ్య సూచకాలు. ఇవన్నీ మొదటి దశల్లో గుర్తించినట్లయితే మనము క్యాన్సర్ ను చాలా వరకు నయం చేయవచ్చు. ఆడవాళ్ళలో ముఖ్యంగా వచ్చే క్యాన్సర్లలో ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్ అవగాహన పెంపొందించాలంటే ముఖ్యంగా స్త్రీలు తన రొమ్ములను తానే పరీక్షించుకోవాలి. ప్రతి నెల ఒకసారి అద్దం ముందు నిలబడి తన రొమ్ములలో ఏదైనా మార్పు వచ్చిందా, లేదా రొమ్ము యొక్క రంగు మారినా, చర్మల లోపలికి వెళ్ళినా, చర్మల నుండి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, జననేంద్రియాలు శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల ఈ క్యాన్సర్ వస్తుంది. దీని యొక్క ముఖ్య లక్షణాలు Actually, I was a consultant human genetics.